ఆ శ్రీ కైవల్యాశ్రమ పంచకం. నామరూప గుణ రహితునకే నిత్య కళ్యాణోత్సవ లీలా గుణ విభవ మాహాత్మ్య సంకీర్తనా స్తోత్రమై శరణాగతులు కైమూట్పై నిరాకార చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే. అంతర్జ్యోతిని దర్శింప కోటి దీపమై జ్వలింపగా స్వయంభూవైన జ్యోతిర్మయలింగ ప్రజ్ఞానమంతా పంచాక్షరి పంచప్రణవమై ఛేద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే. కార్తీకమందు గంగాధరున అభిషేక బిల్వార్చనా భస్మదీపధూప హారతుల సేవ హరనామమే సర్వపుణ్యదం ముక్తిదం సద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే. భవనాసన నిరాశ్రయ నిరాధార నిశ్శబ్దమై విశ్వేశ జగదీశ్వర పరమేశ్వరానుసంధాన నాదమై సర్వశూన్యమై నిష్కళయైన చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే. ఆకాశ దీపమంటూ మ్రోక్కేరు మనుజులెల్లరు కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమ సూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మ చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే
इति श्री सद्गुरु विरचित श्री कैवल्याश्रम पंचकं संपूर्णम्। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। హరి ఓం అమ్మ. చదవండి. హరి ఓం. 73వ శ్లోకం. సకల భువన భంగ స్థాపనా స్తంభయష్టిః సకరుణ రసవృష్టిస్తత్వమాలా సమిష్టిః సకల సమయ సృష్టిః సచ్చిదానంద దృష్టిః నివసతు మయి నిత్యం శ్రీ గురోర్దివ్య దృష్టిః. తాత్పర్యం: సమస్త లోకముల యొక్క సృష్టి వినాశములకు రంగస్థలమును, ఆ సృష్టి నిలుపుటకు స్తంభమునై ఉన్నదియు, దయారసముతో కూడిన వర్ణము గలదియు, పరతత్వమనడి పూలదండల యొక్క సమూహము గలదియు, సమస్తమైన కాలాదులను సృజించునదియును, సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మయందు చూపుగలదియును అగు సద్గురువు యొక్క
సప్రకాశమానమగు చూపు ఎల్లప్పుడూ నా యందు ఉండుగాక. ఆ, మనం నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాం దృష్టి, వ్యష్టి, సమిష్టి, యష్టి, సకల భువన భంగ స్థాపనాస్తంభయష్టి, సకరణ రసవృష్టిస్తత్వమాలా సమిష్టి, సకల సమయ సృష్టి, సచ్చిదానంద దృష్టి, నివసతు మయి నిత్యం శ్రీ గురోర్ దివ్య దృష్టి. మానవ జీవితం 3 మాటల మీద నడుస్తూ ఉంటుందట ఎప్పుడు కూడా, జనన నుంచి మరణం దాకా. 1 సుఖం, 2 సంతోషం, 3 ఆనందం. ఈ 3 ఉంటే ఇంకేం అక్కర్లేదట వాడికి. ఏం కావాలైనా నీకు అంతే, ఈ 3 కావాలంటే ఎవడైనా సరే, అమీబా నుంచి మనిషి దాకా జీవరాశి అన్న ప్రతి దానికి కూడా ఈ 3 భాగములే ఉన్నాయట. అంతే, సుఖం, సంతోషం, ఆనందం. ఏమండి, ఎవరైనా మీరు ఏదైనా కనపడ్డారు చాలా కాలం తర్వాత, ఎవరిని పరామర్శిస్తారు, ఎవరిని ఆదరిస్తారు? ఏమ్మా, ఎలా ఉన్నావు, బాగున్నావా, సుఖంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, క్షేమంగా ఉన్నావా? 4వ మాట అడగాలంటే ఏమడగాలి? క్షేమంగా ఉన్నావా అంటే అర్థం ఏంటి? సుఖం బాగుంది, సంతోషం బాగుంది, ఆనందం బాగుంది, క్షేమంగా ఉంది, అంతే. ఈ 4 ఉంటే జీవితం అంతా సంతృప్తికరం, అంతే. ఇంతకు మించి ఏం కావాలయ్యా? ఎవరికైనా ఏం కావాలండి ఇంతకు మించి? సుఖంగా పుట్టాలి, సంతోషంగా జీవించాలి, ఆనందంగా వెళ్ళిపోవాలి. జీవితం మొత్తాన్ని 3 మాటల్లో ఎవరినైనా చెప్పమన్నాం అనుకోండి, సుఖంగా పుట్టాలి, సంతోషంగా జీవించాలి, ఆనందంగా వెళ్ళిపోవాలి. రివర్స్ చేసామనుకోండి, ఆనందంగా పుట్టాలి, అప్పుడు కూడా సంతోషంగా జీవించాలి, సుఖంగా వెళ్ళిపోవాలి. ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, అంటే కష్టాలు లేకుండా వెళ్ళిపోవాలి. ఇలా ఏదైనా మానవ జీవితం అంతా సుఖం, సంతోషం, ఆనందం, క్షేమం. చెదిరిపోకుండా చూడవయ్యా బాబు, నా సుఖం చెదిరిపోకుండా చూడు, నా సంతోషం చెదిరిపోకుండా, నా ఆనందం చెదిరిపోకుండా చూడు. ఎవరైనా ఈశ్వరుణ్ణి, గురువుని అర్థించేదంతా ఈ 3: సుఖం, సంతోషం, ఆనందం. బాగా అడిగితే క్షేమం, అంతే. మరి 5వ మాట, 5వ మాట అడగాలి అంటే ఈ 4 దాటిన వాడై ఉండాలి. ఈ 4 అధిగమించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి తోస్తుంది అది. అంటే ప్రపంచంలో అందరూ ముముక్షువులేనా? కాదు. అందరు ముముక్షువులు ఎట్లా అవుతారు? మరి ముముక్షువులలో కూడా అందరూ తీవ్ర ముముక్షువులేనా? కాదు. ఎలా అవుతారు? స్థాయి భేదం ఎప్పుడు ఉంటుందన్నమాట. సుఖం, సంతోషం, ఆనందంలో స్థాయి భేదం ఎట్లా ఉంటుందో అట్లాగే ముముక్షత్వంలో కూడా స్థాయి భేదం ఉంటుంది. ఎందుకనిట అంటే ఇంద్రియాల పరిధిలో సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాల వరకు సుఖం. కొద్దిగా అవతలకి దాటి అంతఃకరణం దాకా వెళితే సంతోషం. ఇంకా కొద్దిగా అవతలకి దాటి హృదయ స్థితికి చేరితే ఆనందం. ఇక్కడికి అయిపోయింది. ఇంకొంచెం అవతలకి దాటితే సాక్షి. ఆ సాక్షిత్వం తోస్తే, తెలియబడితే, అప్పుడు దానికోసం వెంపర్లాడితే, అది నిలబెట్టుకోవాలని బ్రహ్మ ప్రయత్నం చేస్తే అప్పుడు ముముక్షత్వం. అప్పటిదాకా ముముక్షత్వంతో పనిలే. ముముక్షత్వం వచ్చిన తర్వాత క్షేమం అన్న అర్థం మారిపోతుంది. ఇప్పుడు నా మోక్షాపేక్షను కాపాడుకోవడం ఎట్లాగా? ఇప్పటి వరకు ఏది సుఖమని, సంతోషమని, ఆనందమని జీవించానో ఈ 3 మోక్షాపేక్షకు అడ్డుగా మారిపోతాయి.
ఇవి ఉంటే మోక్ష అపేక్ష, ముముక్షత్వం ఉండదు. ముముక్షత్వం ఉంటే వీటిలో రుచి ఉండదు, ఆసక్తి ఉండదు. అంటే చాలామంది ఏమడుగుతారంటే, గురువు గారు మీరు కృప చూడాలి, సంతోషం, మీ దయ లేకుండా మేమేం చేయలేము, అది బాగుంది. గురువు గారు దయ చూపిస్తే ఏమిటవుతుంది నీకు? ఓ పెద్ద మార్పు వస్తుంది. ఏమిటా మార్పు? ముముక్షత్వం అనేటటువంటి ఆసక్తి కలుగుతుంది. ఆయన దివ్య దృష్టి మీ మీద పడితే ఒక ఉపయోగం ఉంది. ఏమిటయ్యా అంటే, నీలో అప్పటి వరకు మొలకెత్తనటువంటి, లేనటువంటి లక్షణం వస్తుంది. ఏమిటంటే ముముక్షత్వం, మోక్ష అపేక్ష కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆ స్థితిలోనే ఉండి చూస్తాడు కాబట్టి. కరుణారస దృష్టి. గురువుగారు ఎలా చూస్తాడయ్యా? కరుణారస దృష్టితో చూస్తాడు. ఆ కరుణారస దృష్టి వలన నీకేమిటవుతుంది? ఓ పని జరుగుతుంది. సుఖం, సంతోషం, ఆనందం దాటి అవతల ఉన్నటువంటి ముముక్షత్వం ఇది మేల్కొంటుంది, ఇది మొలకెత్తుతుంది. సరే, నువ్వెన్నో చెప్తూ ఉంటావు జీవన సంఘటనలను గురించి, నీ జీవితంలో ఉన్న సంఘటనల గురించి ఏకరూపెడుతూ ఉంటావు, నీ అనుభవాల గురించి. గురువు ఏ ప్రమాణం మీద చూస్తాడు అంటే, వీడికి మోక్షాపేక్ష తీవ్రమైన స్థితికి చేరిందా చేరలేదా అనేది చూస్తాడు. ఏమండి నేను ఇల్లు కొనుక్కుంటున్నానండి, సంతోషం. ఏమండి నేను పెళ్లి చేసుకుంటున్నానండి, సంతోషం. ఏమండి నేను పిల్లల్ని కంటున్నానండి, సంతోషం. ఏమండి నాకు మనవాళ్ళు పుట్టారండి, సంతోషం. చూడండి ఎన్ని చెప్పినా భౌతికమైన అంశాలు. ఏమండి నాకు ప్రమోషన్ వచ్చిందండి, సంతోషం. ఏమండి నాకు బోనస్ వచ్చిందండి, సంతోషం. ఏమండి మీరు గుడి కడుతున్నారండి, సంతోషం. ఏమండి మీరు ఆశ్రమం కడుతున్నారండి, సంతోషం. ఏ చెప్పినా సంతోషమే. భౌతికమైన ఏ అంశమైనా సరే. ఏమండి బ్రహ్మాండం బదలైంది, ఆనందం అనేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అమ్మో బ్రహ్మాండం బదలైందట అండి బాబోయ్, ఇది ఆనందం అంటాడేమిటి అంట. గురువు గారు ఏమంటాడంటే, నిన్ను నువ్వు పోగొట్టుకో. అదిట ఆయన దివ్య దృష్టి. గురువు గారి దివ్య దృష్టి పడితే నీలో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుందట. ఏమిటట? నన్ను నేను పోగొట్టుకోవడం ఎట్లా? అంతే. నా ఐడెంటిటీ, నా ఉనికిని పోగొట్టుకోవడం ఎట్లా అనే దగ్గర ప్రశ్న మొదలవుతుందట. అది గురువు గారి దివ్య దృష్టి వలన మీలో కలగవలసినటువంటి పరిణామం, మార్పు. మేము గురుస్థానానికి వెళ్ళొచ్చామండి, మేము రమణాశ్రమానికి వెళ్ళొచ్చామండి, మేము కాశీ వెళ్ళొచ్చామండి, మేము విశ్వేశ్వరుని దర్శించి వచ్చామండి, సంతోషం. ఎందుకు సంతోషం అంటున్నాడు అంటే, అంతఃకరణ పరిధిలో నువ్వు మాట్లాడుతున్నావని సంతోషం అంటుంటాడు. అది ఆయన సమాధానం చెప్పే విధానం. ఆనందం అని అన్నాడంటే నువ్వు హృదయ స్థానంలో మేల్కొన్నట్టు. సాధారణంగా గురువు ఏ పరిస్థితిలో కూడా ఆనందం అని అనడు. ఎందుకనడు? నువ్వు చెప్పేవన్నీ అంతఃకరణ పరిధిలోనే ఉంటాయి. కానీ సంతోషం అంటుంటాడు. ఏమంటే నేను అమెరికా వెళ్ళొచ్చాను, సంతోషం. ఆఫ్రికా వెళ్ళలేదు, సంతోషం. అరణ్యాలకు వెళితే బాగుండేది అనుకున్నాను, సంతోషం. అరణ్యాలకు వెళ్ళలేకపోయానండి, సంతోషం. హిమాలయాలకు వెళ్ళానండి, సంతోషం. కైలాస పరిక్రమ చేశానండి, సంతోషం. అన్నీ సంతోషమే. ఎందుకని అంత భౌతికం కాబట్టి. భౌతికమైన అంశాలు ఏవి చెప్పినా సరే, ప్రాపంచికమైనటువంటి ఏ అంశాలు చెప్పినా సరే సంతోషం. ఇక సుఖం అండి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆకలికి తింటున్నానండి, వేళకు నిద్రపోతున్నానండి, ఆరోగ్యంగా ఉన్నానండి, శుభం. సుఖంగా జీవిస్తున్నాం. ఎవరినైనా కళ్యాణానికి పిలిచారు మమ్మల్ని అనుకోండి, ఏమైనా ఆశీర్వదించాలా నూతన వధూవరులని? సరాసరి బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు, మోక్ష ప్రాప్తిరస్తు అని దీవిస్తామా? వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు.
సుఖీ భవ అంటాం. అయినా సుఖంగా జీవించండి, శాంతంగా జీవించండి. శాంతం లేని సుఖం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. శాంతం లేని సుఖం లేదు, వైరాగ్యం లేని సంతోషం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది సుఖాన్ని అనుభవించాలి అంటే శాంతంగా ఉండరు, అశాంతిగా ఉండి సుఖాన్ని అనుభవించాలనుకుంటాడు. అది పెడధోరణి. అలాగే సంతోషంగా ఉండాలనుకున్నవాడు, నిజంగా సంతోషంగా ఉండాలనుకున్నవాడు వైరాగ్యంతో ఉంటాడు. వాడు నిత్య సంతుష్టుడు. వీడికి ఏ లోటు ఉండదు, వీడికి ఏ లోపం కనబడదు అసలు. అంత అబ్బా, ఎంత పరమాత్మ యొక్క కరుణారస దృష్టి నా జీవితంలో ఎంత బాగా ఉందండి. భగవాన్ రమణులు అంటారు, స్కందాశ్రమంలో వారు ఏకాకులై ఏకాంతంలో తపస్సు చేస్తూ ఉంటే ఆ గొర్రెల కాపర్లు పైన కొండ మీద గొర్రెలు తీసుకెళ్ళి వాళ్ళతో పాటు గంజి అంబలి పట్టుకెళ్ళేవారట. అంతే. ఆ గంజి అంబలి కూడు అంటారు అక్కడ. అంటే రాగి సంకటి ఉడికించుకుని మజ్జిగ లేకపోతే అన్నం వార్చిన గంజి కలుపుకుని తీసుకువెళ్తారు. వాళ్ళు తినే ఆ గంజే భగవాన్ కూడా ప్రసాదంగా పెట్టేవారు. భగవాన్ ఎంతో సంతృప్తిగా ఆరగించేవారు. ఆరగించి వారందరినీ సుఖీ భవ అని దీవించేవారు. ఇంకా కొద్దిగా రుచి కావాలంటే ఆ పక్కనే దబ్బాకులో నిమ్మాకులో ఉండేవాట. ఆ దబ్బాకులు నిమ్మాకులు సన్నగా తరిగి అందులో కలిపేసేవాళ్ళట. అది చాలట రుచికి, ఇంకేం అక్కర్లేదట. చిటికెడు ఉప్పు, 2 దబ్బాకులు ఉంటే గంజి అమృతం అంటారు భగవాన్ రమణులు. ఎంత సులభ సంతుష్టులో. మరి నేటి కాలంలో, నవీన కాలంలో తిన్న పదార్థం తినకుండా 160 రకాలు, 365 రకాలు తినేసినా కూడా అమ్మగారు అంటుండే, నాయనా దినం దినం పరగడుపేనైనా ఈ జీవుడికి అనేది. అప్పుడు అర్థమయ్యేది కాదు, చిన్నప్పుడు కదా. దినం దినం పరగడుపేరా బాబు, ఎప్పుడూ పరగడుపేనట. వెయ్యిరా బాబు వెయ్యి, ఆకలేస్తుంది వేయరా నాయన అంటుందట. అని వేయమనంగానే ఏదైనా ఆహారం వేయమని శరీరం అడగగానే సుఖాన్ని అడుగుతుందట. సరే బాగుంది. మనసు ఏం చేస్తుందట, నిన్నేం తిన్నావు, ఇవాళ వేరేది తింటేనే నాకు సంతోషం, అదే తింటే నాకు సంతోషం లేదు అంటూ. అంటే సుఖం అంటే అర్థం ఏంటి, తగిన సమయానికి తగిన ఆకలికి తగిన ఆహారం వేస్తే చాలు సుఖం, అంతే. దానికి ఇంకేం అక్కర్లేదు. ఏం వేసావని అది అడగదు. ఆకలికి అన్నం పెట్టావా పెట్టలేదా, నిద్ర హాయిగా స్కందాశ్రమం చుట్టుపక్కల చెట్లు ఉంటే ఆ చెట్ల కింద హాయిగా పడుకునేవారట భగవాన్ రమణ. చక్కటి ప్రకృతిలో. స్వామి నిర్భయానందులు కూడా ఎప్పుడు చెట్ల కింద కూర్చునేవాడు. సపోటా చెట్టు కింద, వేప చెట్టు కింద, ఆ చెట్టు కింద, ఈ చెట్టు కింద, గడివాము కింద. ఏడు స్వామి అంత హంసతూలికా తల్పాలు మీకోసం ఏర్పాటు, ఎందుకునైనా నాకు ఆ బంధం అనేవారు. లేదు స్వామి మీరేమిటి కింద కూర్చోడు ఏమిటి, పెద్ద ఉయ్యాల కుర్చీ తెచ్చిచ్చారు. ఆ ఉయ్యాల కుర్చీ జాగ్రత్తగా సింహాసనంలాగా భద్రంగా దాన్ని ఉంచి దాంట్లో కూర్చునేవారు కాదు. పక్కన విరిగిపోయిన కుర్చీ ఒకటి ఉంటే అది తీసుకుని వెళ్ళి వేప చెట్టు కింద కూర్చునేవారు. ఇదేమిటి స్వామి అంటే, అవి బంధం కదా అనేవారు, అంతే. భగవాన్ రమణుల్ని తర్వాత కాలంలో కింద ఆశ్రమం కట్టి సోఫాలోనే కూర్చోవాలి స్వామి మీరు అనేవారు భక్తులు. నా పని హాయిగా స్కందాశ్రమంలో తపస్సు చేసుకుని గొర్రెల కాపరులు తెచ్చిన అంబలి తాగి హాయిగా చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోయేవాడు. సుఖంగా జీవించేవాడిని, స్వేచ్ఛగా జీవించేవాడిని, బాంధం లేకుండా జీవించేవాడిని, ముక్తుడనై జీవించేవాడిని. అది కదా జీవితం అంటే. ఈ కింద ఆశ్రమం కట్టినప్పటి నుంచి నాకు జైలు పెట్టారు వీళ్ళు. ఆ సోఫాలోనే కూర్చోవాలంట. ఈ సోఫా పెద్ద జైలు. స్వేచ్ఛకు అవకాశం లేదు. నా ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వరు కదా. నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే మీరు భగవాన్ అండి ఇలాగే ఉండాలండి అంట. అదేమిటో పైగా. అంటే భగవాన్ అంటే వాళ్ళ దృష్టిలో ఇలా ఉండాలని. మానవుడి యొక్క విపరీత ధోరణి ఎంత దూరం వెళ్ళిపోతున్నాయా అంటే, ఆయన ఆయన ఎలా ఉండాలో మనం నిర్ణయించేటటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది.
మీరు వెండి గిన్నెలోనే తినాలి స్వామి, మీరు బంగారం స్పూన్తోనే తినాలి స్వామి. అయ్యయ్యో! స్వామి అంటే బంగారం గిన్నెలో తింటేనేనా? ఎవరు చెప్పారండి? వాళ్ళకి బంగారం మట్టి సమానం కదా, పరమాత్మకు బంగారం మట్టి సమానం కదా. సకల భువనాధారుడు ఒక స్తంభము వలె దాన్ని కాపాడుతున్నట్టు. స్తంభం అంటే కదలనిది అని అర్థం. అంటే మీ ఇంటి స్తంభం ఎక్కడుందో ఆ స్తంభాన్ని చూసుకుని ఇది ఇది దేవుడు అనకూడదు. హిరణ్యకశిపుడిలాగా దేవుడు ఇక్కడ ఉన్నాడా అని అడగకూడదు. స్తంభం అంటే కదలనిది, స్తంభించుట, కదలక ఉండుట. తా కదలక తిప్పుచున్నాడయా, తిరిగేటి ఇలా చక్రమంత. ఇలా చక్రమేమో తిరిగిపోతుంది, తాను మాత్రం తిరగడం లేదు. అలా తిప్పుతున్నట్ట. అలాగే మానవ జీవితం ఎప్పుడూ కూడా ఈ సుఖం, సంతోషం, ఆనందం దాటి ముముక్షత్వం దాకా రావాలి. ఎందుకయ్యా అంటే ఈ సుఖం, సంతోషం, ఆనందం ప్రారంభవశంగా జరుగుతూ ఉంటుంది అంతే. దానికి ఏం పెద్ద బ్రహ్మ ప్రయత్నం అక్కర్లేదు. వాడి ప్రారంధాన్ని బట్టి ఆ మూడు జరిగిపోతూ ఉంటాయి అంతే. వాడు వద్దన్నా జరిగిపోతుంది. నాకు ఇప్పుడు ఈ సుఖం వద్దండి అంటాడు, వచ్చి అందరూ పల్లకిలో మోసుకెళ్తాడు. నాకు ఇప్పుడు ఈ సంతోషం వద్దండి అంటాడు, 16 రకాల పదార్థాలేసి అన్నం పెడతారు. నాకు ఈ ఆనందం వద్దండి బాబు అంటాడు, హంసతూలిక తల్పం మీద పడుకోబెట్టి చుట్టూ దోమతరలేసి ఏసీలు వేసి పడుకోబెడతారు. ఏమైనా అవసరం ఉందా? హాయిగా స్వేచ్ఛగా ఈతాకులు చాపపరుచుకొని నేల మీద పడుకుంటే సుఖంగా పడుకున్నాడట, చెయ్యి తల కింద పెట్టుకుని పడుకుంటా. వెంకటేశ్వరరావు గారి ఆశ్రమం ఉండేది పాగూరులో. అక్కడ సాయంత్రం పూట మధ్యాహ్నానికి అలా చేరేవారు. 3:00కల్లా చేరితే సాయంత్రం 6 వరకు అక్కడే ఉండేవారు. ఆ సాయం సంధ్య వేళ పైరుగాలి, ఆ చుట్టూ పొలాలు ఉండేవి, పైరుగాలి వీచేది. అది ఆరోగ్యం. ఆరోగ్యకరమైన పైరుగాలిలో చక్కగా ఈతాకుల చాప ఆయనే అల్లుకునేవారు. తొంగ చాప లేకపోతే ఆ పక్కన కాలువలో తొంగ మొలిచేది, ఆ తొంగ కోసుకొచ్చి ఆ తొంగ చక్కగా చాపలాగా అల్లుకుని దాని మీద పడుకునేవారు. ఏమిటి స్వామి హాయిగా బాగుంది నాయన, నువ్వు కూడా ఇక్కడ కూర్చో. పాఠాలన్నీ అక్కడే, విద్య అంతా అక్కడే, తపస్సు అంతా అక్కడే, ఆ తొంగ చాపే. మరి ఇప్పుడు ధ్యానం కోసమని ఆత్మ సంయమ యోగంలో చెప్పారు కదండి, ఉన్నతమైన ఆసనం పెట్టుకోండి, దానిపైన మంచి పరుపు వేసుకోండి, దానిపైన మంచి దర్భాసనం వేసుకోండి, దానిపైన మంచి కృష్ణజంక చర్మం కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాడు, దాని మీద కూర్చున్నాడు. మనసేమో కుదరదు. ఆసనం అయితే సిద్ధమైంది కానీ మనసు మాత్రం కుదరడం లేదు. ఏం ప్రయోజనం? ఎందుకనిట? నువ్వు ఎక్కడున్నా హృదయస్థానంలో మేలుకొనుండి గురువు మీద దృష్టి ఉంచాలి, పరమాత్మ మీద దృష్టి ఉంచాలి. అప్పుడు కదా నీవు ఆ గురువు గారి యొక్క దివ్య దృష్టిని, దివ్య జ్ఞానాన్ని, దివ్య జీవనాన్ని అనుసరించేది. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకో. ఆ దివ్య దృష్టి యొక్క ప్రభావం నీ మీద ఉండాలి అంటే నువ్వు దివ్యత్వాన్ని కలిగి ఉండాలి, దివ్య జీవనాన్ని కలిగి ఉండాలి, నవజీవనాన్ని కలిగి ఉండాలి. ఎక్కడున్నా ఏం చేస్తున్నా నేను గురువు కనుసన్నలలో ఉన్నాను, పరమాత్మ కనుసన్నలలో ఉన్నాను అనేటటువంటి దృష్టి కలిగి ఉండాలి, ఆ మేలుకొలుపు కలిగి ఉండాలి, ఆ రకమైనటువంటి ట్యూనింగ్ కలిగి ఉండాలి. ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, నేను పరమాత్మ కంటే వేరుగా లేను, గురువు కంటే వేరుగా లేను, పరమాత్మ యందు అంశీభూతమై ఉన్నాను, గురువు యందు నేను అంశీభూతమై ఉన్నాను అనేటటువంటి భావనామయమైనటువంటి లయత్వాన్ని సంపాదించిన వాడెవడో వాడికి ముముక్షత్వం ఫలిస్తుంది. ముముక్షత్వం ఫలించిందనడానికి ఏమిటండి గుర్తు? నా మోక్షాపేక్ష ఫలించింది అంటే అర్థం ఏమిటంటే ఆనందం బ్రహ్మానందంగా మారుతుంది. విషయానందరస రూపమైనటువంటి సంతోషం
రసో వై సహా అనేటటువంటి బ్రహ్మానంద స్థితికి చేరుతుంది. తురియ నిష్ఠలో మేలుకుంటాడు. వాడికి ఏది సమయానికి లభించవు. వాడికి ఏది అనుకున్నవి ఏవి జరగవు. అసలు ఏవి అనుకోడు. ఎందుకనిట అంటే పతంజలి యోగ సూత్రాలలో సంతోషాన్ని నిర్వచిస్తాడు. యోగి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎందుకనయ్యా అంటే వాడికి సంతోషం యొక్క లక్షణం బాగా తెలిసాడు వాడికి. ఏమిటయ్యా అంటే వృత్తి, సంస్కారం, వాసన, సంకల్పం, వికల్పం. ఈ 5 నీ సంతోషం ముడిపడి ఉంటుంది. వృత్తిని అనుసరించి పనిచేస్తూ ఉంటుంది. అది కావాలి, ఇది కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. ఓ వృత్తిగా మారుతుంది అది. ఇది ప్రవృత్తి. అభ్యాసం చేసే కొద్దీ ప్రవృత్తి. పోయినసారి మామిడి పండు తిన్నాను, బాగుంది. ఈసారి కూడా మామిడి పండు తింటాడు, బాగుంది. మరలా మామిడి పండు తినాలని అభిలషిస్తాడు, బాగుంది. ఆ అభిలాష వృత్తి. ఆ అభిలాషలో నుంచే అన్ని క్రియలు పుడతాయి. అభిలాష అనేటటువంటిది లేకపోతే అసలు వేరే కర్మ క్రియ పుట్టే అవకాశమే లేదు. సరే, కొద్దిగా వెనక్కి తీసుకున్నాం. ప్రవృత్తిని నివృత్తిగా మార్చుకుంటే జ్ఞానం వస్తుంది. సరే, రెండో బిట్. ఈ ప్రవృత్తికి కారణం ఏమిటి? సంస్కారం. ఆ సంస్కారం ఏమంటోంది? నేను రజోగుణంతో పనిచేస్తాను, లేదంటే తమో గుణంతో పనిచేస్తాను, లేదంటే సత్వగుణంతో పనిచేస్తాను అంటుంది. మరి ఆ త్రిగుణాత్మకమైనటువంటి సంస్కార భూయిష్టమైనటువంటిది అంతా ఉంటుంది అన్నమాట. మామిడి పండు పక్కింటి వాళ్ళకి తెలియకుండా పక్కింటి మామిడి చెట్టుకి కోసుకొచ్చి తినేస్తే ఎంత సంతోషమో. మామిడి పండు తినొచ్చు. పక్కింటి వాళ్ళ మామిడి చెట్టుకి పక్కింటి వాడికి తెలియకుండా పక్కింటి కోసుకొచ్చి తినేస్తే ఎక్కువ ఆనందం ఎలా వచ్చింది? పోనీ అడిగి కోసుకుని తినొచ్చు, వాడు పర్మిషన్ ఇస్తా. అదట్ట కుదరదు. రజోగుణ ధర్మం. మీ ఇంట్లో మామిడి పండు తింటే మీకు బాగోదు. పక్కింటి మామిడి చెట్టు ఎక్కి వాళ్ళకు తెలియకుండా కోసుకొస్తే అప్పుడు చూడండి గుణధర్మం మారి. వృత్తి అదే, కానీ సంస్కారం మారి. ఇట్లా అనేక రకాలుగా మీరు అన్వయం చేసుకోవచ్చు. సంస్కారాన్ని బట్టి వృత్తి. సరే, ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళాడు. బాగా తన మూలాన్ని తాను అన్వేషిస్తున్నాడు. ఇప్పుడు ఇలా కలగడానికి కారణం ఏమిటి అని వాసనాత్రయం దృష్ట్యా చూశాడు. ఇప్పుడు ఆ మామిడి పండు తినకపోతే నాకేమిటయింది? సరే, తినలేదు, ఏం ప్రమాదం వచ్చింది? పెద్ద లోటు. ఈ సంవత్సరం మామిడి పండు తినలేదు తెలుసా నేను అని వచ్చే సంవత్సరం మామిడి పళ్ళు వచ్చేదాకా చెబుతుంటాడు. ఎప్పటికి తీరుతుందిరా ఇది అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మామిడి పండు తింటేనే తీరుతుంది, లేకపోతే తీరదు. బలపడిపోయింది ఇప్పటికి ఇది, దాన్ని ఏం చేయలేము. సరే, అర్జెంటుగా పునాస మామిడి పండు లేకపోతే ఏదో కాయ తెచ్చి ఇచ్చిన అబ్బా ఇదేం బాగలేదు. వైశాఖ మాసంలో నూజివీడి రసం తింటేనే ఆనందం అయిపోయింది. వైశాఖ మాసం నూజివీడి రసం దాకా వెళ్ళింది కథ. ఎంత స్పెసిఫిక్గా వెళ్ళిపోయాడు ఇప్పుడు. ఎంత ఎంత వస్తు దృష్టి, వస్తుమయ దృష్టి, విషయమయ దృష్టి, ఇలా మరింత స్పెసిఫిక్గా తయారైపోయి ఇది ఇలాగే చెయ్యాలి, ఇంతే చెయ్యాలి, ఇంతే ఉండాలి. మళ్ళా ఆ నూజివీడి రసం కూడా ముడతలు పడిపోయి ఉండాలి, పూర్తిగా పండిపోయి ఉండాలి, రాళ్ళేసి పండించింది ఉండకూడదు, చెట్టు నుంచి కోసుకొచ్చింది ఉండాలి. ఎన్ని లక్షణాలు అయిపోయింది. సరే, నువ్వు మామిడి తోట వేసుకోవయ్యా బాబు, మామిడి తోట ఒకటి ఉంటే కానీ నీకు ఇవన్నీ కోరికలు తీరం అన్నాడు ఎవడో. ఇప్పుడు ఏం చేశాడు? ఒక 10 ఎకరాలు మామిడి తోట కొనడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇప్పుడు మోక్షం పోయింది పక్కకి, సాధన పోయింది పక్కకి, ధ్యానం పోయింది పక్కకి. 10 ఎకరాల మామిడి తోట యొక్క స్మరణ మొదలైంది. పరమాత్మ స్మరణ పోయింది. సహజంగా సాక్షిగా ఉండడం పోయింది. నా మామిడి తోటో, నా మామిడి తోటో, నా మామిడి తోటో, నా మామిడి. ఇదే స్మరణతో పోయాడు అనుకుందాం. వచ్చే జన్మకి మామిడి తోటలో కాపలాదారై పుడతాడు. ఏమవుతుంది మహా ఇది?
వాడి జీవితం అంతా మామిడి తోటలోనే ఉంటాడు. కాపలాదారుగా పడతాడు. వాడి జీవితం అట్లా జరిగిపోతుంది. ఎదురుకుండానే మామిడి పళ్ళు ఉంటాయి. ఏమి చేయలేడు. ఆనందాన్ని అనుభవించలేడు. ఒకవేళ మామిడి తోట కాపలాదారిని అడిగారే అనుకోండి, ఏమంటే మామిడి పళ్ళు బాగానే ఉంటాయండి, ఏముందండి, సామాన్యం అయిపోతుంది. ఈ జన్మలో మనకి లభించినటువంటి విశేషములన్నీ గత జన్మ వాసనా బలం చేత లభించిన విశేషములు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోమంటోంది. ప్రతి జన్మలో విశేషం ఉంటుందండి, విశేషం ఉండకుండా ఉండదు. ఏదో ఒక విశేషం ఉంటుంది. ఏమంటే మీ జన్మలో విశేషం, నేను పెద్ద ఇల్లు కట్టుకున్నాను. ఈ జన్మలో అంత పెద్ద ఇల్లు ఎలా లభించింది? చాలా కష్టపడ్డానండి, చాలా శ్రమ చేశానండి, నా జీవితకాల శ్రమతో కట్టుకున్నానండి, ఇటుక ఇటుక పేర్చి కట్టానండి, ఇలా ఏదో చెప్తాడు. లేదు లాటరీ తగిలిందండి, ఏదో అయాచితంగా వచ్చిందండి, ఇట్లా ఏవేవో రకరకాల కారణాంతరాలు ఎన్ని చెప్పినా మీ జీవితంలో విశేషం ఏమిటి? కళ్ళు మూసుకుని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నా జీవితంలో విశేషం ఏమిటి? భగవద్ అనుగ్రహం, పరమాత్మ యొక్క అనుగ్రహం, గురువు అనుగ్రహం విశేషం. అన్నవాడు ఆ వాసనతో పుట్టాడు. ఈ మాట అనడు, అంతా బాగుందండి, అదే విశేషం అంటాడు. కాబట్టి ఈ విశేషాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయా? నిర్విషయ స్థితికి చేరాలి, నిర్విశేష స్థితికి చేరాలి. వాసనారాహిత్యం అయితేనే నిర్విషయం, నిర్విశేషం, లేకపోతే వీలు కాదు. కూరలో ఉప్పు తక్కువైనా భరించలేడు. ఏమిటండి, ఏంటి కూర ఉండటం అంటాడు, అంతే. ఈ రకంగా మానవ జీవితం సుఖం సంతోషం మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. బాగా పరిశీలన చేయాలి. సాంఖ్య విచారణ దేనికోసం? వీటిని దాటడం కోసం, అధిగమించడం కోసం. ప్రత్యేగాత్మక సుఖం లేదు, సంతోషం లేదు. ప్రత్యేగాత్మకు అవస్థాత్రయం లేదు, ప్రత్యేగాత్మకు శరీరత్రయం లేదు, ప్రత్యేగాత్మకు గుణత్రయం లేదు, ప్రత్యేగాత్మకు తాపత్రయం లేదు, ప్రత్యేగాత్మకు ఏ రకమైన విశేషములు లేవు. జాగ్రత్తగా గమనిస్తే గురువు నిర్విషయంగా ఉంటాడు, నిర్విశేషంగా ఉంటాడు. సర్వకాల సర్వావస్థలలో నిర్విషయుడై ఉంటాడు. ఎందుకని? నిర్విషయం మనః, సంతోషం ఉడిగిపోయింది, సుఖం ఉడిగిపోయింది, ఆనందం ఉడిగిపోవాలట. నెక్స్ట్ మెట్ ఏమిటంటే ఆనందం ఉడిగిపోవాలి. అదిగా గురువు గారి అనుగ్రహం అంటే. ఆనందం ఎట్లా ఉడిగిపోతుందండి? అసలు ఆ ప్రపంచంలో అందరూ ఆనందం కోసమే కదా జీవించేది. ఆనందం లేకపోతే అసలు జీవితం వృధా కదా, పుట్టడం వృధా కదా, పోవడం వృధా కదా, జీవించడం వృధా కదా. కానీ డాక్టర్ గారు ఆపరేషన్ చేసినా సరే ఆనందం కోసమే ఆపరేషన్ చేయాలి. నాకు ఆపరేషన్ చేస్తే దుఃఖం కాదు, లేదు తగ్గిపోతుంది, కానీ అనారోగ్యం తగ్గిపోతుంది. ఆయన ఆపరేషన్ చేశాడు, తాత్కాలిక దుఃఖం కానీ శాశ్వత ఆనందం. పళ్ళన్నీ ఊడబీకాడు, కొత్త పళ్ళు కట్టాడు. దేనికోసం? అది కూడా ఆపరేషనే. జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి. అవన్నీ తీసి కట్టేశాడు. ఎందుకనయ్యా? హాయిగా తింటాడని మళ్ళా ఆనందం. జంతికలు తినే అవకాశం లేదు కదా మరి ఊడిపోయిన పళ్ళతోటి. జంతికలు తింటే ఆనందం. అబ్బా ఎంత బాగుందో ఆనందం. ఈ ఎంత బాగుందో అన్నీ కలిపి ఈరోజు మొత్తం మీద ఎన్నింటినైతే ఈ బాగుందని అనుభవించాడో ప్రియం, ఆ ప్రియమోద ప్రమోద సంఘాతం గాఢ నిద్ర. గాఢ నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? మెలకువ కలలలో కలిగినటువంటి ప్రియమోద ప్రమోదాల యొక్క సమాహారం, సంఘాతం. షాక్ తగులుతూ ఉంటుంది అనమాట. ప్రియం అప్రియం, ప్రియం అంటే అప్రియం కూడా చెప్పినట్టే. మోదం ఖేదం, ప్రమోదం అది ఇంకా ప్రమాదం. ఇవి అన్నీ లోపల తగులుతూ ఉంటాయి అన్నమాట. ఆ హైట్ని రీచ్ అవుతూ ఉంటాయి. అది తగిలినప్పుడల్లా అబ్బా టుడే ఐఎమ్ సాటిస్ఫైడ్, టుడే ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్, అహం సంతృప్తి చెందుతూ ఉంటుంది అనమాట.
అహం యొక్క సంతృప్త స్థితి గాఢ నిద్రావస్థలో బాగా అనుభవిస్తాం. ఇది ఆనందమయ కోశం. అక్కడ ఆనందం తప్ప వేరే ఇంకేమి లేదు, అహం తప్ప వేరే ఇంకేం లేదు. కానీ అది విషయాత్మకమైనటువంటి నిద్ర. ఆ విషయాత్మకమైన నిద్రలో ఉన్న ఆనందాన్ని అనుభవించినంత కాలం నువ్వు సంకల్ప వికల్పాలను తెలుసుకోజాలవు అంటుంది యోగ సూత్రం. ఇప్పుడు భోగి యోగి ఎందుకు కావాలి అంటే ఇది తెలుసుకోవడం కోసం. యోగిగా జీవించకపోతే నీవు సంకల్ప వికల్పాలను తెలుసుకోలేవు. ఏ సంకల్ప వికల్పాల వలన నీలో మెలకువ నిద్ర ఏర్పడుతున్నాయో అవి నీలోనే ఏర్పడుతున్నాయి, నీలోనే పుడుతున్నాయి, నీలోనే ఉంటున్నాయి, నీలోనే లయిస్తున్నాయి. సంకల్పిస్తే మెలకువ, వికల్పిస్తే నిద్ర, అంతే. సంకల్పాల పరంపర సాగుతూ ఉంది, మెలకువ కొనసాగుతుంది. సంకల్పం ఆగిపోయి వికల్పం ఎక్కడ అలలు పుట్టినాయో అక్కడే అలలు ఉపశమించేసినాయి, నిద్ర అయిపోయింది. ఈ సంకల్ప వికల్పాత్మకమే జీవనం. పుట్టాడు సంకల్పం, పోయాడు వికల్పం, అంతే. ఇంతకు మించి వేరే ఏం లేదట. చిన్మాత్రావశిష్టము అంటారు దీన్ని. చిదానందం అనేటటువంటి సాగరంలో, చైతన్యం అనే మహాసాగరంలో అలలు వస్తున్నాయట, అంతే. ఆ అలలే ఈ జీవులు, మానవుడు. ఆ అల ఎంతసేపు ఉంటుందో మానవ జీవితం కూడా అంతసేపు ఉంటుంది. అక్కడెక్కడో దూరంగా సముద్రంలో అల మొదలవుతుంది, ఒడ్డు మీదకి వస్తుంది, విరిగిపోతుంది, వెళ్ళిపోతుంది, తన స్వస్థానానికి తాను చేరుతుంది. ఇంతే మానవ జీవితం. ఎక్కడో తల్లి గర్భంలో పుట్టాడు, నలుసు వలె పరమాణువై, జైగోటై, సంయుక్త బీజాణువై పుట్టాడు. అప్పుడు వాడిని గుర్తించడం చాలా కష్టం. సరే, 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, వాడికి ఏదో ఆకార వికారాలు ఏర్పడ్డాయి. వాడు నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, వాడి దైహిక క్రియలు ప్రారంభమైనవి. తల్లి దగ్గర నుంచి ఆహారం పుచ్చుకుంటూ ఉంటాడు, విసర్జిస్తూ ఉంటాడు, గమనం కదులుతూ ఉంటాడు. వాడి ఆనంద లక్షణాలు అవి. అక్కడ కూడా ఆనంద లక్షణమేనట. గర్భస్థ శిశువును పోషించున్నది ఏది? ఆనందం. అదిట ఆనందం అంటే. తల్లి ఆనందంగా జీవిస్తుంది, గర్భస్థ శిశువు ఆనందంగా ఉంటుంది. జాగ్రత్తగా గర్భస్థ శిశువు దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ఆనంద లక్షణాన్ని బ్రహ్మానందంగా మార్చాలి. అది మోక్షం అంటే. వేష్టిగా ఉన్నటువంటి వాడిని సర్వవ్యాపకుణ్ణి చెయ్యాలి. సంకల్ప వికల్పాత్మకమైనటువంటి జనన మరణాలను కలిగినటువంటి సాధకుణ్ణి, శిష్యుణ్ణి తరింపచేసి నిర్వికల్ప స్థితిలో నిలపాలి. ఇదిట గురువు యొక్క దివ్య దృష్టి. గురువుగారు మా ఇంటికి వచ్చారండి, బాగుంది. గురువుగారు మా ఇంట్లో 3 రోజులు ఉన్నారండి, ఇంకా బాగుంది. ఏం చేశారమ్మా? హోమం చేశారండి, అభిషేకం చేశారండి, పూజలు చేశారండి, పాఠాలు చెప్పారండి, సత్సంగం జరిగిందండి, 10 మంది వచ్చారండి, భోజనాలు అయినాయండి, ప్రసాదం బాగా పెట్టామండి, అందరూ సంతోషంగా ఉన్నారండి, అందరూ సంతృప్తిగా ఉన్నారండి, చాలా విషయాలు తెలియనివి నేర్చుకున్నామండి, బాగుంది. అంతా సంతోషంలో భాగం ఇదంతా, అంతే. మరి అసలు ఏం జరగాలి? నిర్వికల్ప స్థితిలో మేల్కొన్నావా? సంకల్ప వికల్పాత్మకమైనటువంటి నామ రూప గుణ క్రియ నటనల వ్యవహారమును దాటి నిర్వికల్ప స్థితిలో ఏమైనా మేల్కొన్నావా? గురువుగారి దృష్టి పడితే జరగవలసినటువంటి పరిణామం అది. ఏమైనా ప్రయోజనశీలం అవ్వాల్సింది అదిట. అదే ఒక్కటే ప్రయోజనం. అప్పుడే ఆ దృష్టి దివ్య దృష్టి. అలా మేల్కొలిపేవాడెవడో వాడు సద్గురుమూర్తి. ఆయన చూపు ద్వారా మేల్కొలుపుతాడు. వాళ్ళ ఉపదేశం
కృపా గురువులు అంటారు వీళ్ళ, కృపా సిద్ధులని కూడా అంటారు. అంటే అర్థం ఏంటంటే ముసుగేసి ఏం చెప్పరు. సాధారణంగా ఉపదేశం అంటే బ్రహ్మోపదేశంలాగా ఉపనయన కాలంలో తండ్రి కొడుకు పైన ముసుగేసి, నాయన సంధ్యావందనం రోజు చేస్తే నీకు మంచి బలం వస్తుంది, నీకు మంచి తేజస్సు వస్తుంది, నీకు మంచి వీర్యం లభిస్తుంది, ధైర్య వీర్య స్థైర్యములు లభిస్తాయి, నీ జీవితం అత్యున్నతంగా సాగుతుందని చెవిలో రహస్యంగా చెప్తాడు. గాయత్రి మంత్రం చెప్తారని అందరూ అనుకుంటారు. ఆయన గాయత్రి మంత్ర ఫలం చెప్తాడు ముసుగేసి, ఉపదేశం అది. కానీ మరి తర్వాత గాయత్రి మంత్రం బహిరంగంగా చెప్తారు, అందరికీ తెలిసేటే చెప్తారు. కానీ అందరూ ఏమనుకుంటారంటే గాయత్రి మంత్రోపదేశం చేశారనుకుంటారు. అంటే ఫలశ్రుతి సహిత ఉపదేశం ఉండాలి అని అర్థం అనమాట. అక్కడ తప్పని కాదు, ఆ ఫలం కూడా తాను పొందినటువంటి అనుభవ జ్ఞానంతో చెప్తున్నాడు తండ్రి అని అర్థం. అలాగే గురువు గారు ముసుగేసి ఉపదేశం చెప్పాడు. ఏదో హంస మంత్రం, లేకపోతే ఏదో మహావాక్యాలు, లేకపోతే ఏదో త్రయమంత్రం, మరొకటో. ఇది సాంప్రదాయిక విధానం. ఏమిటండి ఇందులో విధానం? ఆయన పొందిన అనుభవ జ్ఞానాన్ని, ఆయన పొందిన శాస్త్ర జ్ఞానాన్ని నేను తెలుసుకోమంటున్నాడు, అనుభవించమంటున్నాడు, ఆ స్థితిలో ఉండమంటున్నాడు. సద్గురువులు ఈ పద్ధతిలో ఉండరు, కృపా గురువులు వాళ్ళు. వాళ్ళు ఊరికే సూచిస్తారంతే. అలా కాదు, ఇలా మార్చుకో అంటారు, ఇలా కాదు అలా ఉండు అంటారు. నీ హృదయం అవతల. ఒక్కొక్కప్పుడు వాళ్ళు నోటితో చెప్పవచ్చు, ఒక్కొక్కప్పుడు చూపులతో చెప్పవచ్చు, ఒక్కొక్కప్పుడు భావనతో చెప్పవచ్చు, ఒక్కొక్కప్పుడు స్ఫూర్తితో చెప్పవచ్చు. వాళ్ళకన్నీ స్వాధీనం అయ్యే ఉంటాయి. వాళ్ళు దేనైనా వినియోగించగలుగుతారు, ఎంత దూరంలో ఉన్నా వినియోగించగలుగుతారు. ఎంత దూరం దగ్గర లేదు వాళ్ళకి, దేశకాలం లేవు. వాళ్ళు మేల్కొల్పగలుగుతాడు స్ఫూర్తితో. వాడు నీ హృదయానికి అవతలుండి నిన్ను హృదయానికి అవతల మేల్కొల్పుతాడు. నీ ఆజ్ఞాచక్ర స్థానంలో నిన్ను మేల్కొల్పుతాడు. నీ గురుమండలంలో ఆ గురుమూర్తి ఉంటాడు. గురుమండలంలో ఉన్నటువంటి గురుమూర్తి చూచేటటువంటి దృష్టి దివ్య దృష్టి, కృపారస దృష్టి, కరుణారస దృష్టి. ఎప్పటికైనా శిష్యుడు గురువు చేత అభిషిక్తుడు అవ్వాలట. అభిషిక్తుడు అనేవాడు బైబిల్లో కూడా కనబడుతుంది. ఏమిటి అభిషిక్తుడు అంటే, గురుపీఠం మీద వారసుడుగా కూర్చోబెడతాడట. నా జ్ఞానానికి ఉత్తరాహికుడు, ఉత్తర వారసుడు తనే. ఈయన ద్వారా నా జ్ఞానం ప్రచారం పొందుతుంది. నా జ్ఞానం అనాల్సిన పనుంది అక్కడ. ఆయన ప్రత్యేకంగా ఉంటే కదా, లేడు కదా, సర్వవ్యాపకుడు కదా. ఇది చూసేవాళ్ళు అనుకుంటారు అనమాట, ఆయన జ్ఞానం అంతా ఈయన ద్వారా వ్యాపించిందండి అని. ఈయన ఉన్నారా ఇప్పుడు అక్కడ? లేరు కదా. ఉంటే గురుపీఠం మీద ఎలా ఉంటాడు ఆయన? ఉండడు కదా. నీలాగా ద్వైతానుభూతిలో, ద్వంద్వానుభూతిలో లేరు కదా వాళ్ళు. గురు శిష్యులు ఐక్యతా సిద్ధిని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహజ నిర్వికల్ప సమాజ నిష్టలో ఐక్యతా సిద్ధిని పొందుతారు. ఆ ఐక్యతా సిద్ధిని గనక ఒక్క క్షణకాలం అనుభవిస్తే, ఆ సహజ నిర్వికల్ప సమాధిని గనక ఒక్క క్షణకాలం అనుభవిస్తే, సుఖాలకు 10,000 రెట్లు సంతోషం, సంతోషాలకు 10,000 రెట్లు ఆనందం, ఆనందానికి 10,000 రెట్లు సహజ నిర్వికల్ప సమాధి నిష్టలో ఒక క్షణం అని మనకు తెలియటం కోసమని ఉపనిషత్తు ఇలా చెప్తుంది. అంటే బాగా ఆరోగ్యవంతమైన మానవుడు అనే సుఖాలు అనుభవిస్తే ఎంత సుఖం? ఓ త్రాసులో వేసామనుకోండి, ఇంటూ 10,000 రెట్లు, 10,000 రెట్ల పాటు ఆ సుఖాన్ని మల్టిప్లై చేస్తే, పెంచితే ఒక సంతోషం. ఆ సంతోషాలని 10,000 రెట్లు పెంచితే ఒక క్షణం ఆనందం. 10,000 రెట్లు ఆనందాన్ని పెంచితే ఒక క్షణం బ్రహ్మానందం. కాబట్టి మానవుడు తప్పక అందుకోగలిగినటువంటి విశేషమైనటువంటి స్థితి సహజ నిర్వికల్ప సమాధి నిష్ట, బంధరాహిత్యం.
ఈ స్థితికి వచ్చినటువంటి వారికి తురియాతీతానికి సంబంధించిన సూచన చేస్తారు. అప్పుడు సర్వవ్యాపకుడు. సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు అనేటటువంటి లేదు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అనేటటువంటి పంచకృత్య పరాయణ అమ్మవారి పేరు. పంచకోశాంతర స్థిత ఎలాగో ఆవిడ పంచకృత్య పరాయణ. పంచభూతాలలో కూడా ఉంది, పంచకోశాలలో కూడా ఉంది, పంచకృత్యాలలో కూడా ఉంది. అంతటా ఉన్నది ఆ మూలా ప్రకృతియే. ఎరుక రూపంలో, జ్ఞాన రూపంలో, తెలివి రూపంలో, నేననే అహం రూపంలో, ఆవరణ రూపంలో ఆ మూలా ప్రకృతి పిండాండంలో ఉంది, బ్రహ్మాండంలో ఉంది, విశ్వాండంలో కూడా ఉంది. ఏకకణమైనటువంటి అమీబా దగ్గర ఉంది, పూర్ణ మానవుడైనటువంటి వాడి స్థితిలో కూడా ఉంది. విశ్వమంతటా ఉన్నది. జడంగా ఉంది, చేతనంగా ఉంది, సవ్యంగా ఉంది, అపసవ్యంగా ఉంది, చరంగా ఉంది, అచరంగా ఉంది. ఇదంతా ఒకే ఒక్క చైతన్యం. ఆ చైతన్యమే మూలా ప్రకృతి. దానవతల అంతే, సూచన ఒకటే, దానవతల అన్నాడు అంతే. పూర్ణ గురువు. ఈ పూర్ణ గురువులు అష్టవిధ గురువులు తర్వాత ఉంటారు. 9వ వారు అనమాట. సాధారణంగా 8 మంది విహిత గురువు లోపల ఉంటారు వీళ్ళు. 9వ గురువు పూర్ణ గురువు. వీళ్ళు లేని ఎరుక, ఎరుక ఎలా లేనిదో వివరిస్తారు, విడిపిస్తారు. ఇక ఆఖరి వాళ్ళు దేశికులు. 10వ గురువు దేశికుడు. ఆ దేశికుడు కాలమనే ఆవరణను నివర్తింపచేస్తారు, కాలాతీత స్థితిని ప్రాప్తింపచేస్తాడు. ఇంతే, ఎరుక విడిపించడం, కాలమనే ఆవరణ రహితం అవ్వడం. మరి మొదటి స్థితులన్నీ అండి, ఆ మొదటి స్థితులన్నీ కర్మవశాత్తు ఉంటాయన్నమాట. కర్మకు అతీతంగా ఉండాలి, కర్మ చేస్తూ ఉండాలి. ఈ రకంగా మానవ జీవన పరిణామం అంతా కూడా ఈ దివ్యత్వం అనే నిర్వికల్ప సమాధినిష్టతో ముడిపడి ఉంది. సాధారణంగా ఏమండి, దైవం దైవం దైవం, దివ్యత్వం, దేవుడు 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 అని ఎన్నో చేసేస్తూ ఉంటాం. అంతా దేవుడే, ఏది కాని దేవుడు కాని ఏది లేదు, భగవంతుడు కాని ఏది లేదు అనే దృష్టితో జీవనం సాగిస్తూ ఉంటాం. కానీ ఇది ఎప్పుడు స్థిరమైనటువంటి స్థితిని అందుకుంటుందంటే సహజ నిర్వికల్ప సమాధినిష్టని అనుభవంలో ఉన్నప్పుడు మాత్రమే. జాగరూకులై మానవులందరూ గురువును ఆశ్రయించి, పరమాత్మను ఆశ్రయించి పొందదగిన ఉత్తమమైన స్థితి సహజ నిర్వికల్ప సమాధినిష్ట. పునరావృత్తి రహిత శాశ్వత నిత్య నివాస స్థానమైనటువంటి అచల స్థితిని అందుకోవాలి అంటే ప్రాథమికమైన అర్హత సహజ నిర్వికల్ప సమాధినిష్ట. అది ఉంటే అప్పుడు కనకపద కందార్థాలు అర్థమైపోతే, చనకందార్థాలు అర్థమైపోతే, చుట్టు కందార్థాలు అర్థమైపోతే, ద్విపద కందార్థాలు వాడికి అర్థం కానిదంటూ ఏది, వాడికి అన్ని కరతలామలకంగా ఉంటాయి అన్నమాట. 0 క్లాస్ నుంచి 100వ క్లాస్ దాకా ఏ సూత్రమైనా సరే, అది బ్రహ్మసూత్రమైన, యోగ సూత్రమైన, భక్తి సూత్రమైన, ధర్మ సూత్రమైన, ఏ సూత్రమైనా సరే వాడి కరతలామలకంగా. ఎందుకని? వాడిలో సుఖం, సంతోషం, ఆనందం అనే లక్షణాలు ఉడిగిపోయినాయి, సర్వవ్యాపకమైపోయినాయి, పూర్ణత్యాగమైపోయింది, పరిత్యాగమైపోయింది. త్యాగం చేశాననేటటువంటి ఆహాన్ని త్యాగం చేశాడు, పరిత్యాగమైంది. అవతార్ మెహర్ బాబా సప్త సత్యాలని ఉంటాయండి. ఆ సప్త సత్యాలలో సర్వార్పణతో ప్రారంభమవుతుంది. సప్త సత్యాలు. జ్ఞాన మార్గం ప్రారంభమయ్యేది సర్వార్పణతో ప్రారంభమవుతుంది. ఈ సర్వార్పణ అనే స్థితి లేని వాడికి జ్ఞాన మార్గంలో ప్రవేశం రాదు. ప్రేమ కూడా జ్ఞాన మార్గంలో భాగమే, త్యాగం కూడా జ్ఞాన మార్గంలో భాగమే, పరిత్యాగం కూడా జ్ఞాన మార్గంలో భాగమే. ఇవన్నీ సప్త జ్ఞాన భూమికలతో అన్వయమై ఉన్నాయి. జాగరూకుడివై చిట్ట చివరి మెట్టు సత్యం.
7వ మెట్టు సత్యం. దానికే సత్యలోకం అని పేరు. ఆ సత్యమే సహజ నిర్వికల్ప సమాధినిష్ట. మనవులందరూ ఏం చేస్తున్నావయ్యా? సత్యాన్వేషణ చేస్తున్నానండి అంటారు. ఈశ్వరుని అన్వేషిస్తున్నానండి అంటాడు. ఈశ్వరుడు సత్యం, బ్రహ్మము సత్యం, బయలు సత్యం. అది సదసత్తులలో ఉన్నటువంటి ద్వంద్వం కాదు, బింబ ప్రతిబింబములుగా ఉన్నటువంటి ద్వంద్వం కాదు, ఆధార ఆధేయములుగా ఉన్న ద్వంద్వం కాదు, జడచేతనములుగా ఉన్న ద్వంద్వం కాదు, నిశ్శబ్ద శబ్దములుగా ఉన్నటువంటి ద్వంద్వం కాదు. చాలా జాగ్రత్తగా ఈ స్థితిని ఈశ్వరీయ మౌనంతో మాత్రమే నిర్ణయంగా ఉండగలరు. ఉండాలక్కడంతే, పొందటం కుదరదు. జాగరూకులై ఈ స్థితికి చేరుకున్న వాళ్ళెవరో వాళ్ళు గురువు యొక్క దివ్య దృష్టిని పొందినవారు. అంటే గురువు ఎప్పుడు ఏ దృష్టితో చూస్తాడు? నీ లోపలున్న జీవుణ్ణి గమనిస్తూ ఉంటాడు, నిన్ను గమనించడు. ఆకార వికార విశేషాలు, తెల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, బొర్రగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, దరిద్రుడా, ధనవంతుడా, చదువున్నవాడా, చదువు లేనివాడా, ఈ భౌతికమైన లక్షణాలను గుర్తించడు. నీ లోపలున్న జీవుడిని గుర్తిస్తాడు. వాడు ఎంత అశాంతిగా ఉంటున్నాడు, ఎంత శాంతంగా ఉంటున్నాడు. మొదటి లక్షణం. శాంతంగా ఉన్నాడు, వెరీ గుడ్, వీడికి సుఖానికి లోటు లేదు. అశాంతిగా ఉన్నాడు, వాడికి ఎప్పుడు అసుఖమే. వాడికి అన్నీ ఉంటాయి, కానీ వాడికి అశాంతి, అసుఖం, అంతే. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఆకాశాన్ని నేల మీదకు వంచాలి అంటాడు. ఆకాశం నేల మీదకు వంగే ఉందిరా నాయన, నువ్వు వంచడం ఎందుకు? లేదంటే నేను వంచాల్సిందే, అంతే. ఇంద్రధనుస్సును నేల మీదకు దించాలి. అయ్యో, ఇంద్రధనుస్సు నేల మీద గడ్డా దించుతావు? అసలు ఆ ఇంద్రధనుస్సే లేదు. నాకు కనబడుతుంది కదా, నేను నేల మీదకు దించుతాను అంటాడు. అంటే వాడి అశాంతికి కారణాలన్నీ ఇలా ఉంటాయన్నమాట. ఏమిటి? ఆకాశాన్ని నేల మీదకు వంచడం, ఇంద్రధనుస్సును నేల మీదకు దించడం, ఇలాంటి విపరీత లక్షణాలతో ఉంటుంది వాడికి అశాంతి, అంతే. ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు అట్లాగే. మా ఆయన నా మాట వినటం, మా ఆవిడ నా మాట వినటం, పిల్లలు నా మాట వినటం, పిల్లల పిల్లలు కూడా నా మాట వినటం, ఇవన్నీ ఇంద్రధనుస్సును నేల మీదకు దించడం లాంటివి. అవి ఎప్పటికీ జరిగేవి కాదు. అవి ట్రై చేయడం అనవసరం. ఒకవేళ జరిగినాయి అనుకోండి, ఈశ్వరానుగ్రహం అనుకొని సంతోషించు, అంతవరకే. అంతేగాని వాటి కోసం ప్రయత్నించవు. ప్రయత్నిస్తే జీవితం వృధా అయిపోదు, వేస్ట్. కాబట్టి నీ జీవితం నువ్వు జీవించు, నీ లక్ష్యం కోసం జీవించు, నీ ఆనందం కోసం జీవించు, ఆ ఆనందం బ్రహ్మానందంగా మార్చుకోవడం కోసం జీవించు. అంతేగాని ఏదో చిన్న చిన్న భ్రాంతులతోటి మాయామయమైనటువంటి జీవితం జీవించకూడదు. జాగ్రత్తగా ఆ అమ్మవారిని ఆరాధన చేసి ఆ మాయను తరించాలి. మాయ 3 రూపాలలో నిన్ను ఆవరించుకొని ఉంటుంది. సుఖం, సంతోషం, ఆనందం. సుఖంగా జరిగిపోతుంది, మాయామయమైన జీవితం సాగుతోంది. సంతోషంగా సాగుతుంది, 3 పువ్వులు 6 కాయలు. 3 పువ్వుల నుంచి 6 కాయలు ఎలా వస్తాయ్యా? 3 పువ్వులకు 3 కాయలు వస్తాయి కానీ. లేదంటే నా జీవితం 3 పువ్వులు 6 కాయలు. అంటే ఆవిడ ఒక్కసారే 3 సార్లు 3 ట్విన్స్ని కన్నదనమాట. 3 రోజులు 6గురిని ఒకసారి కనేసి. అదృష్టం, 6 సార్లు కనే పని లేకుండా 3 సార్లు కంటేనే 6గురు పిల్లలు వచ్చేసారు అనుకోండి. ఇది 3 పువ్వులు 6 కాయలు అనమాట. అట్లా కూడా అప్పుడప్పుడు జీవితంలో జరుగుతూ ఉంటుంది. అసందర్భం కాదంతా కర్మఫలం కదా. ఆ సంతోషం అంతా కర్మఫలం. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని ఎవడైతే పూర్ణ వైరాగ్యాన్ని పొందుతాడో వాడు ఇంద్రియ జయాన్ని పొందుతాడు, మనోజయాన్ని పొందుతాడు. సంస్కారాలు, వాసనలు, గుణాలు ఇత్యాదులన్నీ పోగొట్టుకుని సంకల్ప వికల్పాలను గుర్తిస్తాడు. దాటి తురియనిష్ట అయినటువంటి నిర్వికల్పంలోకి చేరతాడు. ఆ నిర్వికల్పం అనేటటువంటి తురియ తల్పం మీద హాయిగా విశ్రమిస్తాడు. అలా ఎవడైతే మేల్కొన్నాడో వాడికి ఈ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమీ లేవు. మనోడికి అన్ని ఇబ్బందులు, వేసుకున్న ఇబ్బందే, వేసుకోకపోయినా ఇబ్బందే.
పెళ్లి చేసుకున్నా ఇబ్బంది, పెళ్లి చేసుకోపోయినా ఇబ్బంది. సంసారం ఉన్నా ఇబ్బంది, సంసారం లేకపోయినా ఇబ్బంది. ప్రపంచం ఉన్నా ఇబ్బంది, ప్రపంచం లేకపోయినా ఇబ్బంది. పిల్లలు ఉన్నా ఇబ్బంది, పిల్లలు పుట్టకపోయినా ఇబ్బంది. పిల్లలు ఇంకా మళ్ళా పిల్లల్ని కనకపోయినా ఇబ్బంది, మళ్ళా పిల్లల్ని కన్నా ఇబ్బంది. వాళ్ళు వాళ్ళ మాట వింటలేదు. పిల్లలు పిల్లల మాట వింటలేదని పిల్లల 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 తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మా మనవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల మాట వాళ్ళు వింటలేదు అని తాతలు తండ్రులు బాధపడుతున్నారు. కృష్ణ కృష్ణ, ఏమైనా పనుందా? ఏమైనా పనుందా? నీ కర్తవ్యమేనా అది? నీ ధర్మమేనా అది? ఆలోచించు. ఈ రకంగా మానవుడు ఈ సుఖ సంతోష ఆనంద స్థాయిలను దాటి వృత్తి, సంస్కార, వాసన, సంకల్ప, వికల్పాత్మకమైనటువంటి దాన్ని దాటి గురువు యొక్క దివ్య దృష్టి చేత మేల్కొల్పబడినటువంటి వాడై నిర్వికల్ప సమాధినిష్ఠుడై సహజత్వమునంది బ్రహ్మానందమగ్నుడవ్వవలెను. మళ్ళా ఆనందం అంటారేమిటండి? నీకు తెలియడం కోసం. ఆనందం అంటే కానీ నువ్వు అక్కడ దాకా రావని. చూడండి, చిన్నపిల్లవాడు వేళ్ళు నొప్పులు పుడుతున్నాయి అంటాడు తల్లి దగ్గర. అమ్మ, అయ్యా దిద్దు నాన్న అంటే, దిద్ది వేళ్ళు నొప్పులు వస్తున్నాయమ్మా అంటాడు. వేళ్ళు నొప్పులు వచ్చినాయి నాన్న నీకు, రా నేను మసాజ్ చేస్తాను నీకు, వేళ్ళు మళ్ళీ నొప్పి తగ్గిపోయి అని ఆవిడ కాసేపు ఆ వేళ్ళు సరి చేసిన తర్వాత మళ్ళీ రాస్తావా నాన్న, ఇందాకే కదా వేళ్ళు నొప్పులు వచ్చినాయి అంటాడు. లేదురా, వేళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి, రావు, చూడు నేను రాస్తా చూడు అంటే ఆవిడ రాస్తా. సరే, ఏం చేస్తుంది? ఇంకా నువ్వు చదువుకుంటే బోల్డ్ పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తే, పెద్ద పెద్ద డబ్బులు వస్తే, పెద్ద పెద్ద చాక్లెట్ కొనుక్కోవచ్చు. ఇది పెద్ద పెద్ద డబ్బులు వస్తే పెద్ద పెద్ద చాక్లెట్ కొనుక్కోవచ్చు అంటుంది ఏంటి? ఎప్పటికైనా జరిగే పనేనా? ఎంత ఉంటుంది చాక్లెట్ అంటాడు వాడు. నీ అంత ఉంటుంది తెలుసా చాక్లెట్ అంటుంది. ఎక్కడన్నా వాడంత చాక్లెట్ ఉంటుందా? అది అంతే. వాడు అలా దిద్దాలంటే అలా చెప్పాలి అంతే. తల్లి తప్పు చెప్పింది అనకూడదు, భ్రాంతి కలిగించింది అనకూడదు. తల్లి పద్ధతి అది అంతే. అలాగే జగన్మాత పద్ధతి అంతే. జగన్మాత నీ జనన మరణాల రూపంలో, పంచభూతాల రూపంలో, ప్రకృతి రూపంలో నిన్ను అలరిస్తూ ఉంటుంది. నేను అలంకార ప్రియత్వంతో నిన్ను బాగా పెంపొందింపజేస్తుంది. బాగా విశేషాలన్నీ వనగూరుస్తుంది అమ్మవారి దయ. ఓ రోజు కిరీటం పెట్టినట్టు ఉంటుంది, ఓ రోజు కిరీటం తీసేసింటే బాగుంటుంది. రోజు ఒకటే కిరీటం పెట్టుకుంటే బాగుంటుందా? బాగోదు అనుకున్నట్ట పరీక్షణ్ మహారాజు. దుర్యోధనుడు పెట్టుకున్న కిరీటం బాగుందని అది పెట్టుకున్నట్టు. కలిపురుషుడు అందులో ఉన్నాడు. అంతే, జీవితం తిరిగిపోయింది. ఒక్క యూటర్న్ తీసుకుంది అంతే. ఆ ఒక్క రోజుతో మరి మిగిలిన 108 కిరీటాలు ఉన్నాయి కదా, ఆ 108 కిరీటాలతో సంతృప్తి పడొచ్చుగా. ఆ 109వ కిరీటం ఎక్కడా కనపడకుండా శ్రీకృష్ణుడు అక్కడెక్కడో పైన పెట్టేశాడు. ఆయన నిర్యాణం కూడా అయిపోవచ్చు, దగ్గరకు వచ్చేసి వచ్చినా మరి అయిపోతే మరి కలిపి ప్రవేశం చేస్తున్నాడు. ప్రవేశం చేస్తుంటే మరి ఈ పరీక్షణ్ మహారాజుకి ఆ అటక మీద ఉన్న దుర్యోధనుడి కిరీటమే బాగుంది అనిపించింది ఆ సమయానికి. అంతే, అమ్మవారి దయ అంతే. ఒక కారణం లేనిది ఒక కార్యం జరగదు. ఆ కార్యకారణ విశేషం అంతా అమ్మవారి దయ అంతే. అలా జరపబడుతుంది అది అంతే. నీవు దాంట్లో చిక్కుకోకూడదురా నాయన. కాబట్టి అమ్మని ఏమని అడగాలి అప్పుడు? అమ్మా, నీ మాయను నేను తొలగించదేసుకోలేను, నా అంతటా నేను తప్పించుకోలేనమ్మా నీ మాయలో నుంచి. నీవే నన్ను అనుగ్రహించి ఈ మాయోత్తరణం, మాయోత్ఫుల్లం జరగకుండా మాయోత్తరణం జరిగేటట్లుగా నన్ను అనుగ్రహించు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అసంగుడైన బ్రహ్మమందనాది మాయ ఉత్పన్నమైనట, ఉత్ఫుల్లమైనట అంతే. నాకు అసంగ స్థితిని ప్రాప్తింపచేయమ్మా అని అమ్మవారిని వేడుకోవాలి. అందరూ అమ్మవారి పూజలు చేస్తుంటారు. ఏమడిగావా అమ్మని? అది కావాలి, ఇది కావాలి. పోయింది పో, మళ్ళా పోయింది ఛాన్స్. శరన్నవరాత్రులు విశేషమైన పూజ చేస్తారు. చేసి అమ్మనేమడిగావు? అసంగుడైన బ్రహ్మము, అనాది అయిన మాయ అంతే. ఈ రహస్యం తెలియాలట. ఈ రహస్యం తెలిస్తే చాలట.
అయిపోతుంది. ఏమిటయా రహస్యం? యామాస మాయా. ఏది లేదు అదే మాయా, ఏది ఉన్నదో అదే బ్రహ్మము. సర్వదా సర్వకాలేషు సర్వత్ర తిష్టతి బ్రహ్మ. ఏమిటయ్యా బ్రహ్మం యొక్క లక్షణం? సర్వత్ర సర్వకాలేషు సర్వదేశేషు తిష్టతి, కదలకుండా ఉన్నది. అది బ్రహ్మ, అది బయలు. అంతే. మాయ, మనసు, ఎరుక సమానార్థకములు లేనివి కదా. అంతే. పూర్ణగురువు ఏం చేశాడయ్యా సూచన? మాయా, మనసు, ఎరుక లేనివి కదా. ఈ ఒక్క సూచన చాలట, ఇంకెక్కువ అక్కర్లేదట. ఈ మూడు ఎవరికైతే లేనివిగా తెలిసిపోయినాయో, నిర్ణయమైనయో, ఉడిగిపోయినాయో, వాడు బ్రహ్మనిష్ఠుడు, వాడు తరించినవాడు. అది దివ్య దృష్టి, అది కృపారస వృష్టి, అది ఆశీర్వచనం. గురుపీఠం మీద కూర్చోబెట్టి శిష్యుడిని ఆశీర్వదిస్తాడట. నీ అంత వాడిగా నిన్ను ఆశ్రయించిన వారందరినీ తయారు చేయనైనా అని. అదిటే ఆశీర్వచనం. ఎంత పెద్ద పని చెప్పాడు. నీ ఆశ్రయించిన వాళ్ళందరినీ నీ అంతటి వాడిగా తయారు చేయాలి. కాబట్టి శిష్యులందరూ ఎలా అవ్వాలి అనుకోవాలట? మా గురువు గారు అంతటి వాడిని అవ్వాలి అనుకోవాలట. అప్పుడే విద్య ప్రాప్తిస్తుంది. అంతేగాని అబ్బో మా గురువు గారు ఎక్కడో నేనెక్కడో అనే నీరసం మాటలు చెప్పుకున్నారనుకోండి, ఏం ప్రయోజనం లేదు. రసోవై సహాలాగా ఉండాలి కానీ నీరసం మాటలతో బతికేస్తేట జీవితం ప్రయోజనం లేదు. సాధకుడవై జీవించాలి, శిష్యుడవై జీవించాలి, సత్శిష్యుడవై జీవించాలి, సద్గురువై జీవించాలి. ఎంత విశేషం! అది కదా విశేషం అంటే. ఆహా, సద్గురుమూర్తి అండి వచ్చాడు, సద్గురుమూర్తి అని కనపడే వారందరికీ నువ్వు సద్గురువులా కనపడ్డావు అనుకోండి, నీలో ఆ బ్రాహ్మీభూత స్థితి యొక్క లక్షణాలు, బ్రహ్మనిష్ట యొక్క లక్షణాలు, సహజ నిర్వికల్ప సమాధినిష్ట యొక్క లక్షణాలు నీలో ప్రకటితమవుతున్నాయి అనుకోండి. సద్గురుమూర్తి దర్శనమైంది వేళ, ఎంతో పుణ్యం. ఆయన దర్శనమే పుణ్యం, ఆయన స్పర్శనమే పుణ్యం, ఆయన సంభాషణం పుణ్యం. ఏమిటయ్యా పుణ్యం? మోక్షదాయకం. పుణ్యం 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 అంటే మోక్షదాయకం. సుకృత ఫలం అంతా ఒక్క జన్మలోనే గనక, శతజన్మార్జితమైన సుకృత ఫలమంతా ఒక్క జన్మలోనే గనక ఫలిస్తే నీకు మోక్షాపేక్ష కలుగుతుంది. మళ్ళా పీస్ మీల్గా అప్పుడప్పుడు కలగకూడదట, ఫలించకూడదట. ఆ కర్మఫలంలో ఉన్న సుకృతం అంతా ఒకే జన్మలో ఫలించేస్తుందట. ఆ జన్మలో నీకు మోక్షాపేక్ష కలుగుతుందట. మరి మోక్షం సిద్ధించవలనంటే గురుకృపా దృష్టి, దివ్య దృష్టి. పరమాత్మే గురువై, కాలమే గురువై, ఈశ్వరుడే గురువై. ఈ మూడు మాటలు అంటారు నిర్భయానంద. నాయనా నీ గురువు ఎవరు? పరమాత్మ. ఇంకో గురువు ఎవరు? ఈశ్వరుడు. మూడో గురువు ఎవరు? కాలం. ఈ ముగ్గురు వస్తారట. ఎవడైతే ఆజ్ఞాచక్రంలో మేల్కొన్నాడు, ఆజ్ఞాచక్రంలో మేల్కొన్నటువంటి వాడికి పరమాత్మ గురువు. సహస్రారంలో మేల్కొన్నటువంటి వాడికి ఈశ్వరుడు గురువు. బ్రహ్మరంధ్ర స్థానంలో మేల్కొన్నటువంటి వాడికి కాలమే గురువు. ఈ రకంగా పరిణామం సాగి ద్వాదశాంతానికి చేరి జన్మరాహిత్య స్థితిని పొందుతాడు, కాలాతీతుడవుతాడు, ఆవరణరహితుడవుతాడు. అట్టి గురుకృపారస వృష్టి, గురుకృప దివ్య దృష్టి మానవులందరూ తప్పక పొందాలనే ఉద్దేశ్యంతో సదాశివుడే గురువై బోధించినటువంటి గురుగీతా రహస్యం విశేషమైనటువంటిది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్ పరశివరూప గురు కామితశోషితలోక గురు
विबुधा प्रार्थितलोकगुरो अमुदमदान्तसुदीपगुरो कलिपादितसन्त्रार्धगुरो स्थापितषण्मतसारगुरो स्थापापवमुनिवन्द्यगुरो श्रद्धाध्यक्षरस्यान्तगुरो करुणासागर परमगुरो निरुपममहिमानिलय गुरो जय जय परशिवलोकगुरो जय शुभशङ्कर रूपगुरो भवहर परशिव भुवनगुरो जय शुभमङ्गल जगद्गुरो जय 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 गुरुप्रसाद गुरो जय शुभमङ्गल लोकगुरो जय 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 निर्भयानन्द गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो ॐ नमो भगवते स्वामी निर्भयानन्दाय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नारायण नारायण నారాయణ నారాయణ